ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మగవారు తన భార్యకి పాపిడి తీయడమని నాకు నిజంగా తెలీదు. అందుకే ఆ విషయం నువ్వు చెప్పగానే సంతోషం పట్టలేక ఈల వేశాను. విన్నానులే, నాకు చాలా ఆపిగా అనిపించింది. నాకైతే నిన్ను గట్టిగా హగ్ చేసుకొని పైకెత్తుకొని గిరగిరా తిప్పాలనిపించింది. మీ పిన్ని ఉందని ఆగిపోయారు కదా? అంటే అక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు కదా. కానీ ఇక్కడ ఎవరూ లేరు కదా? ఇక్కడెవరూ లేరు గానీ సీత, నువ్వు పై కనిపించవు గాని పెద్ద కిలాడివే. అయ్యో మామ, ఆపు మామ, కళ్ళు తిరుగుతున్నాయి, కింద పడిపోతాను. అయ్యో, నేనుండగా నిన్ను పండిస్తానా? పడనిస్తానా అని పడేసావేంటి మామా? నేను పడిపోయానుగా, అందుకే ఆపమన్నాను. నేను పడిపోయింది బెడ్ మీద కాదు, నీ ప్రేమలో. అవును సీత, నువ్వు పెద్దగా చదువుకోలేదు కదా, నీకు అన్ని విషయాలు ఎలా తెలుసు? మా ఊళ్ళో నేను రోజు గుడికి వెళ్లేదాన్ని. పంతులు గారు ఇలాంటి మంచి విషయాలు ఎన్నో చెప్పేవారు, అవి గుర్తుపెట్టుకున్నాను. నీకింకా ఏమేం తెలుసు? చెప్పాగా, వ్రతాలు, పూజలు అన్నిటి గురించి తెలుసు. ముహూర్తాల గురించి కూడా తెలుసు. ముహూర్తాలంటే? పెళ్లి ముహూర్తాలు, పేరంటం ముహూర్తాలు, ఇంకా శోభన ముహూర్తాల గురించి కూడా తెలుసు. ఏంటి మామా, స్విచ్ ఆఫ్ చేసినట్టు సైలెంట్ అయ్యావు? ఏం లేదు. 3 రాత్రుల ముహూర్తం అనేసరికి కంగారు వచ్చేసిందా? దాని గురించి పెద్దవాళ్ళు మాట్లాడుకోవాలి సీత, మనం కాదు. అలా అని మీ పిన్ని చెప్పిందా? ప్లీజ్. మీ పిన్ని చెప్పే వరకు మనం ఆ ముహూర్తం జోలికి వెళ్ళకూడదా? మన గురించి పిన్ని ఆలోచిస్తుంది. మన గురించి మనం ఎప్పుడు ఆలోచిస్తాం? కొన్ని పెద్దవాళ్ళకే వదిలేయాలి సీత. కానీ మనం కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. పిన్ని చెప్పే వరకు మనం ఏ నిర్ణయమూ తీసుకోవద్దు. నీది గౌరవమా లేక ప్రేమ? పిన్నికి తెలియకుండా నేనేమి చేయను. కానీ నీకు తెలియకుండా మీ పిన్ని చాలా చేస్తుంది. ఇప్పుడు పిన్ని టాపిక్ వద్దు, ఈ హ్యాపీ మూమెంట్ని పాడు చేయొద్దు. సరే, మీకే విషయాలు తెలుసు? ఏ విషయాలు అంటే? ఏ విషయాలు తెలుసు అని. కొన్ని తెలుసు, కానీ నీకంటే జూనియర్నే. నీ దగ్గర నేను చాలా విషయాలు నేర్చుకోవాలి. నా దగ్గర కాదు, కానీ నువ్వు చాలా తెలుసుకోవాలి మామా. నెమ్మదిగా ఒక్కొక్కటి తెలిసేలా చేస్తాను. మరి స్టార్ట్ చేయి సీత. ఆల్రెడీ స్టార్ట్ చేశాను. సీత, సీత ఆగు సీత. విన్నారు కదా టీచర్, ఇది ఆయన వరస. వాళ్ళ పిన్ని గురించి చిన్న మాట అన్నా సహించరు. కన్ను తల్లి ఫోటో ఒక్కటి కూడా ఇంట్లో లేదు అన్న విషయం మాత్రం ఆలోచించరు. సుమతి గురించి రామే కాదు, ఈ ఇంట్లో ఎవ్వరూ కూడా ఆలోచించకుండా చేశానే. బాధపడకు సీత, వస్తువుల్ని మాయం చేయొచ్చు గాని జ్ఞాపకాలను, ప్రేమలను, బంధాలను ఎవ్వరూ నాశనం చేయలేరు. ఈ ఇంట్లో మీ అత్తయ్య ఫోటో లేకపోతే ఏంటి, మీ మావయ్య గారి మనసులో మీ అత్తయ్య రూపం ఎప్పటికీ పదిలంగా ఉంటుంది. ఎంతైనా ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా.
తమ ప్రేమకు ప్రతిరూపాలుగా 2 పిల్లలను కన్నారు కదా. ఆ ప్రేమ ఎప్పటికీ పోదు. ఎవ్వరూ దాన్ని తుడిచేయలేరు. మా సుమతి అత్తమ్మ మావయ్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారని మీకెలా తెలుసు టీచర్? ఆ విషయాలన్నీ మీకెవరు చెప్పారు? కొంపదీసి మీకు కూడా మా సుమతి అత్తమ్మ స్నేహితురాలా? కాదు సీత. మరి విషయాలు మీకెలా తెలిసాయి? ఎవరు చెప్పారు? అది నువ్వే చెప్పావు సీత. నేను చెప్పానా? అవును, మీ అత్తయ్య మావయ్యల ప్రేమ పెళ్లి గురించి నువ్వే నాకు చెప్పావు. లేకపోతే నాకెలా తెలుస్తుంది సీత? కరెక్టే టీచర్. నేను చెప్పకపోతే మీకెలా తెలుస్తుంది? మొద్దు మొహాన్ని మర్చిపోయి ఉంటాను. నువ్వేం మట్టిబురవి కాదు, మాణిక్యానివే. దానికి సీత చెప్పిందా లేక వేరే రకంగా తెలుసుకుందా? ఏది ఏమైనా ఆ విద్యాదేవి ఇంటి విషయాల్లో అతిగా జోక్యం చేసుకుంటోంది. అన్ని రకాలుగా సీతకు సపోర్టుగా ఉంటోంది. అతి త్వరలో దాన్ని సీతను ఇంట్లోంచి పంపించేయాలి. పంపించేస్తాను. సుమతి బ్రతికే ఉంది, కానీ ఈ ఇంటికి తిరిగి రాలేదు. ఎందుకు రాలేదో తెలియడం లేదు. నేను ఒకప్పటి నీ స్నేహితురాలు సుమతిని. నీతో మాట్లాడాలి. వెంటనే కిందే అడ్రస్కి రా. అంటే ఆ రోజు ఆ మెసేజ్ సుమతే పంపించింది. నన్ను కలవాలని చెప్పి కలవలేదు. ఎందుకు కలవలేదో తెలియడం లేదు. మీ మావయ్య గారి మనసులో మీ అత్తయ్య రూపం ఎప్పటికీ పదిలంగా ఉంటుంది. ఎంతైనా ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా. సందర్భం దొరికిన ప్రతిసారి సీత సుమతి ప్రస్తావన తీసుకొస్తోంది. ఇలాంటి టైంలో సీతకు సుమతి బ్రతికే ఉందని తెలిస్తే నా పరిస్థితి ప్రమాదంలో పడుతుంది. సుమతి ఎక్కడున్నా వెతికి పట్టుకోవాలి. ఈసారి అది చచ్చే వరకు చంపాలి. దాన్ని వెతకాలంటే ఫోటో కావాలి. ఉన్న ఫోటోని కాల్ చేశాను. వేరే ఫోటో ఏవైనా ఉందేమో చూడాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.